హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. అండ్ అలాగే ఈ రోజు మీ ముందుకి ఒక శాంట్రో వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2008 మోడల్ అండి. బండి ఫుల్లీ లోడెడ్ వెహికల్, ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్. అండ్ అలాగే ఈ వెహికల్ పేపర్ వాల్యూడ్ వచ్చేసి 2029 వరకు అయితే పేపర్ వాల్యూడ్ ఉన్నది. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ 4 కిలోమీటర్లు అయితే బండి అయితే రెడీ టు గో, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఫస్ట్ మనం వెహికల్ చూద్దాం, వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ వచ్చేసి మెకానిక్ అన్న వెహికల్, వాళ్ళ షెడ్లోనే నేను అయితే వీడియో తీస్తున్నా. మీకు కావాలనుకుంటే డైరెక్ట్ అన్న నెంబర్ ఇస్తా, మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ శాంట్రో వెహికల్ అండి. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అండి. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి బ్లాక్ కలర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 సీల్ టైర్లు ఉంటాయి. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2008 మోడల్. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి 2029 వరకు పేపర్లు ఉన్నాయి. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇంకా సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉన్నది. సో మనమైతే లోపల ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు. ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లెదర్ సీట్ కవర్లు ఉంటాయి. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆప్రానో డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండి రెడీ టు గో. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి సోనీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఉంటుందండి. సో బండిని మీరు చూసుకోవచ్చు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. లో బడ్జెట్ వెహికల్ అండి ఇది. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి పవర్ విండోస్ అయితే రావండి. అండ్ అలాగే పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్కి. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 94,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఓవరాల్గా అయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ప్రాణం డిస్టర్బెన్స్ కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదంటే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా బాగున్నది. వెహికల్ యొక్క టైర్ల పరంగా అయితే 4 సీల్ టైర్లు ఉంటాయి. సో బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ శాంట్రో జింగ్ వెహికల్ అండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్, పెట్రోల్తో నడుస్తుంది వెహికల్. ఇప్పుడైతే మనం డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి ఒకసారి అయితే డిక్కీ వ్యూని అయితే చూద్దాం. ఒకసారి తాళదేమన్నా. సో ఇప్పుడైతే నేను డిక్కీని అయితే ఓపెన్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే బ్యాక్ సైడ్ డిక్కీని అయితే ఓపెన్ చేసినాం. మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఏ లైనింగ్ మిస్ కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయినా ముచ్చటైతే లేదు వెహికల్కి. సో వెహికల్ యొక్క వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేకుండా, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. మనకు స్టెప్ని కూడా ఒక 90% ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మెకానిక్ అన్న వెహికల్ అండి. బండిని మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటాడు. బండి అయితే ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ, ఎక్కడ కానీ ఇంజన్ పరంగా, ఏసీ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కూడా వ్యూ. కో డ్రైవర్ సీట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్, పెట్రోల్తో నడుస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. మీకైతే ప్రతి ఒక్కడైతే క్లియర్ కట్గా ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ సీట్లను చూసుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు, మంచిగా నీట్గా ఉంటుంది వెహికల్. సో మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆప్రాను డిస్టర్బెన్స్ కాలేదు. సో సీట్ కవర్లను చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ కూడా కొంచెం లైట్గా ఇట్లా బ్రేక్ అయింది, అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో ఈ విధంగా ఉంటుంది. బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కొంచెం బ్రేక్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఈ గ్లాస్ కొంచెం పలిగింది, అంతకుమించి అయితే వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తా. ఇంజన్ కండిషన్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు. మీరు ఇంజన్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజీలు లేవు. మన ఆపరాలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇప్పుడైతే నేను ఎక్సలరేటర్ ఇప్పిస్తాను. మీరు ఎక్సలరేటర్ ఇప్పించిన తర్వాత బ్యాక్ కంప్రెసర్ అయితే చూసుకోవచ్చు. ఎక్సలరేటర్ అన్న. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎక్సలరేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెసర్, ఎటువంటి స్మోక్ అయితే లేదు. వెహికల్ యొక్క బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ అయితే మీకు అయితే ప్రతి ఒక్కటి అయితే పిన్ టు పిన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. 2008 మోడల్ హ్యుందాయ్ శాంట్రో జింగ్ బండి. ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. మొత్తానికైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సస్పెన్షన్ పరంగా, ఏసీ పరంగా, ఇంజన్ పరంగా, అలాగే బండి పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 2008 మోడల్, 29 వరకు అయితే పేపర్లు అవి ఉన్నాయి. పేపర్లు చేయించిండు ఇంత ముందుకి, అంటే ఒక వారం రోజుల కిందటైతే పేపర్లు చేయించిండు. వెహికల్కి వచ్చేసి ఇంకా సంవత్సరం దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది.
4 సీల్ టైర్లు ఉంటాయి, స్టెప్ని కూడా 90% ఉంటుంది, ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి పలిగింది. అంతకుమించి వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు, లేదంటే అన్న నెంబర్ ఇస్తాను, మీరు అన్నతో మాట్లాడుకోండి. వెహికల్ రేట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,65,000 అయితే చెప్తాను, కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తున్నాడు, కొంచెమే తగ్గిస్తాడు. ఆ వెహికల్ కనుక కావాలనుకుంటే మీరు అయితే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా హన్మకొండ సుబేదారి లైన్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వెహికల్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు. అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే నేను ఈ విధంగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ వెహికల్ కూడా ఇదే విధంగా సేల్ చేస్తాను. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.